అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకో బ్యూటీ టిప్తో అయితే వచ్చేసాను. చెప్తాను మీకు. సోపు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే సోప్ బేస్ అని ఉంటుంది. ఈ సోప్ బేస్ అనేది మనం ఆర్డర్ పెట్టుకొని సోప్ తయారు చేసుకుందాం. సోప్ బేస్ లేకపోతే చిన్న కిరాణా షాపుల్లో అయినా సోప్ దొరుకుతుంది మనకి. ఆ సోప్ అయినా వాడచ్చు. ఎక్కువ గ్లిజరిన్ ఉన్న సోపే వాడాలి. సో సోప్ తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకొకటి ఏంటంటే సోప్లో మనం ఎలా వైట్నెస్ వస్తుంది అంటే ఈ బియ్యం పిండి వల్లనే. ఈ బియ్యం పిండి ఎలా అంటే బియ్యం ఒక రోజంతా నానబెట్టేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని శుభ్రంగా ఇలా మిక్సీ పట్టి జల్లెడ పట్టాలి. ఇలా పొడవుతుంది అనమాట. ఇలా పొడైందని మనం పౌడర్ పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంగ్రీడియంట్ మిల్క్, పాలు, పచ్చి పాలు అన్నమాట ఇవి. ఇంకొకటి ఏంటంటే అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది నేను ఇది ఆర్డర్ చేశాను. అలోవెరా జెల్ మొత్తం సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా మనం గ్యాసులకి ఇచ్చేసుకొని వాటర్ పెట్టేసుకోవాలి. వాటర్ పెట్టుకొని ఈ బేస్ అనేది కట్ చేసాం కదా సోప్ బేస్, ఈ వేడి వాటర్లో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే నెమ్మదిగా కరుగుతుంది అన్నమాట. ఈ బేస్ అనేది నెమ్మదిగా మెల్ట్ అవుతుంది చూడండి. మెల్ట్ అయ్యేటప్పుడు మనం నెమ్మదిగా తిప్పుకోవచ్చు. ఎప్పుడే తొందర ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే బేస్ మెల్ట్ అయ్యేటప్పుడు వాటర్గా లేకపోతే కొంచెం దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ దీంట్లో వాడి దీంట్లో వేసేటట్టు అయితే మీరు వైట్నెస్ అనేది నిజంగానే వస్తారు. తెలుసుకుని మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్రతిదీ మన ఇంట్లోనే, ప్రతిదీ దొరుకుద్ది మనకి. ఈ బేస్ ఒక్కటే షాపుల్లో చూసుకోవాలి, లేకపోతే ఆర్డర్ పెట్టుకోండి అంతే. చూడండి బేస్ అనేది శుభ్రం కరిగిపోయింది కదా. ఇలా కరగబెట్టేసుకున్న తర్వాత పిండి మనం వరిపిండి అనేది బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, మీకు ఎన్ని సోప్ కావాలంటే అంత యాడ్ చేసేసుకోండి. నాకైతే ఒక 3 సోప్స్ వస్తాయి అనుకుంటా. ఇలా కలిపేసుకోండి, ఉండలు కట్టుకోండి. బాగా మిక్స్ మొత్తం ఇలా ఉండలు లేకుండా కరగబెట్టేసుకున్నాం కదా. ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేద్దాం. మిల్క్ ఈ బియ్యం పిండి చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు. మళ్ళీ ఒకసారి మిక్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్ వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర జెల్ లేకపోతే న్యాచురల్గా ఇంట్లో పండేది ఉంటుంది కదా, అదన్నా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మిక్స్డ్. ఇంతేనండి. ఇప్పుడు మనం సోప్ బేస్లో పోసేసుకుందాం. అయిపోయింది. తిప్పుతుంటేనే నొరకొస్తుంది చూసారా, ఎందుకంటే మనం సోప్ బేస్ ఎక్కువ వేసాం కదా. వేసుకోవాలి. అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాం గ్యాస్. దింపేసుకోవాలి. ఇంతగా పోసేసుకోండి. సోపు స్మెల్ భలే వస్తుందండి. మీకు నచ్చితే తేలిగ్గా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు ఈ సోప్ అంటే ఎక్కువ ఇష్టం. 4 సోప్కి వచ్చినాయండి. 4 సోప్స్ వచ్చాయి. దీన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకే.